పిరమిడ్ హౌస్ గొప్పతనం. నా పేరు కసిరెడ్డి జగదీశ్వర రెడ్డి. మా స్వగ్రామం పోలేపల్లి. ప్రస్తుతం మేము కట్టాల్కు 16 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆమనగల్ పట్టణంలో నివాసం ఉంటున్నాము. నాకు 2014లో ఒక కరపత్రం ద్వారా ధ్యాన పరిచయం జరిగింది. ధ్యాన మార్గంలోకి రాకముందు చదువుకునే రోజులలోనే నేను విపరీతమైన టెన్షన్లకు గురి అయ్యాను. ఆ టెన్షన్ల వల్ల విపరీతమైన తలనొప్పి వచ్చి రాత్రిళ్ళు నిద్ర పట్టకపోయేది. ఎంతోమంది డాక్టర్లను కలువగా వాళ్ళు ఇచ్చిన మందులతో తాత్కాలికంగా నొప్పి తగ్గేది, కానీ తర్వాత మళ్లీ ఎప్పటిలాగే నొప్పులతో బాధపడుతూ ఉండేవాడిని. విపరీతంగా మందులు వాడడం వల్ల ఆరోగ్యం చెడిపోయి ఏమీ చేయలేని స్థితికి చేరుకున్నాను. దీనికి తోడు మెడికల్ షాపు కూడా నాదే కావడంతో ఇక మందులు వాడడంలో పరిమితి ఉండక ఈ విషయంలో నాకు మరి నా భార్య జ్యోతికి ఎప్పుడూ గొడవలు జరుగుతూ ఉండేవి. ఇలా కిలోల కొద్దీ మందులు వాడి కూడా ఫలితం లేకపోవడంతో ఆరోగ్యాన్ని బాగు చేసుకోవడానికి యోగా క్లాసులకు వెళ్లాను. కొన్ని రోజులపాటు బాగుండేది, కానీ మళ్లీ నొప్పులు అలాగే ఉండేవి. ఇలాంటి సమయంలోనే నాకు ధ్యానపరిచయం అయ్యి మందులు వాడుతూనే ధ్యానం చేయడం మొదలుపెట్టాను. క్రమక్రమంగా మందుల మోతాదులు తగ్గించుకుంటూ ధ్యాన సమయాన్ని ఎక్కువ చేస్తూ కొద్ది రోజులలోనే మందులు వేసుకోవడం పూర్తిగా మానేశాను. ఇప్పుడు ప్రతిరోజు ధ్యానం చేసుకుంటూ ఎటువంటి నొప్పులు లేకుండా రాత్రుళ్ళు హాయిగా నిద్రపోతున్నాను. ఈ క్రమంలోనే ఒకరోజు నేను జ్యోతి ఇద్దరం కలిసి కైలాసపురి మహేశ్వర మహా పిరమిడ్ దగ్గరికి వెళ్ళాము. అక్కడ పత్రీజీ ఒక మీటింగ్లో ఉన్నారు. మేము వెళ్లి వారిని కలవగా వారు నా చేతికి మైకు ఇచ్చి నన్ను మాట్లాడమన్నారు. నేను 2014 నుంచి ధ్యానం చేస్తూ నా ఆరోగ్యాన్ని బాగు చేసుకున్న విధానాన్ని చెప్పి, పిరమిడ్లో ధ్యానం చేయడం వల్ల ఇంకా తొందరగా ధ్యానస్థితి వస్తుంది కనుక నేను 24 గంటల పాటు ధ్యానస్థితిలోనే ఉండగలిగేట్లుగా ఒక పిరమిడ్ హౌస్ను కట్టుకోవాలనుకుంటున్నట్లుగా చెప్పాను. దానికి సార్ అందరితో చప్పట్లు కొట్టించి ఆంధ్రప్రదేశ్లో ఉన్న పిరమిడ్ హౌస్లను చూసి రమ్మని చెప్పారు. పత్రీజీ చెప్పినట్లుగా తెలుగు రాష్ట్రాలలో ఉన్న పిరమిడ్ హౌస్లను చూసి వచ్చాము. ఈ క్రమంలోనే మా అమ్మాయి స్నేహలతారెడ్డిని ఎంబీబీఎస్ చదవడం కోసం విదేశాలకు పంపించాలా లేక ఆ డబ్బుతో పిరమిడ్ హౌస్ కట్టాలా అన్న సందిగ్ధంలో పడ్డాము. నా భార్య జ్యోతి లాస్ట్ కౌన్సిలింగ్కి వెళ్లి ఎక్కడ సీటు వచ్చింది అన్న దానిని బట్టి నిర్ణయం తీసుకుందామని చెప్పింది. నేను వాళ్లతో లో వస్తేనే సీటు తీసుకోండి అని చెప్పి వాళ్ళిద్దరినీ హైదరాబాదుకు పంపించాను. కౌన్సెలింగ్ సెంటర్లో మా అమ్మాయి ర్యాంకుకి బీడీఎస్లో సీటు వస్తుంది అని చెప్పగా అన్యమనస్కంగా ఇద్దరూ ఆలోచిస్తూ ఉండగానే ఆపరేటర్ బీడీఎస్కి ఓకే చేసి కంప్యూటర్ బటన్ నొక్కేశారట. మాకు బీడీఎస్ వద్దు అని నా భార్య వాదిస్తూ ఉండగా, ఇప్పుడు మీరు సీటు వద్దు అనుకుంటే 5 సంవత్సరాల ఫీజు 2 లక్షలు కట్టాల్సి వస్తుంది. అప్పుడే మీ సర్టిఫికెట్లు మీకు వస్తాయి అని చెప్పారు. వీళ్లతో పాటు కౌన్సిలింగ్కు వచ్చిన వాళ్లంతా మాకు సీట్ రాలేదని బాధపడుతుంటే మీరు వచ్చిన సీటును ఎందుకు వదులుకుంటున్నారు? బీడీఎస్కు కూడా మంచి భవిష్యత్తు ఉంది కదా అని అన్నారట. ఈ విషయం అంతా జ్యోతి నాకు ఫోన్ చేసి చెప్పగా నేను తనను ఫోన్లోనే కోపంగా తిట్టేశాను. ఆ తర్వాత ధ్యానంలో కూర్చుని 15 నిమిషాల పాటు అలా ఉండిపోయాను. తరువాత మళ్లీ జ్యోతికి ఫోన్ చేసి ఇదంతా మన మంచికే జరిగింది కనుక ఫీజు కట్టి వచ్చేయండి అని చెప్పాను. అలా మా అమ్మాయి స్నేహని మహబూబ్ నగర్లోని ఎస్వీఎస్ డెంటల్ కాలేజీలో చేర్పించి వచ్చాము. స్నేహ కూడా నన్ను విదేశాలకు పంపించుదామని ఉంచిన డబ్బులతో పిరమిడ్ హౌస్ కట్టండి అని సంతోషంగా చెప్పింది. వెంటనే మేము పిరమిడ్ హౌస్ నిర్మాణానికి సంకల్పించుకుని సీనియర్ పిరమిడ్ మాస్టర్ ప్రేమయ్య గారిని కలిశాము. వారు పత్రిగారు ఈరోజు అచ్చంపేటలో ఉన్న ఓంకారేశ్వర పిరమిడ్ శక్తి క్షేత్రానికి వెళ్తున్నారు. మార్గమధ్యంలోనే మీ ఇల్లు ఉంది కనుక వారి చేతులతో కొబ్బరికాయను కొట్టించి శంకుస్థాపన చేయించుదాము అని చెప్పారు. అలా మా అభ్యర్థన మేరకు పత్రీజీ 11 నవంబర్ 2015 రోజు మా పిరమిడ్ హౌస్కు శంకుస్థాపన చేసి పునాది వేశారు. ఆ తర్వాత చకచకా పిరమిడ్ నిర్మాణం పూర్తి అయ్యి 2016 సంవత్సరంలో పత్రీజీ చేతుల మీదుగానే పిరమిడ్ హౌస్ ప్రారంభోత్సవం జరిగింది. అదే రోజు మా చిన్న కూతురు సింధులతారెడ్డికి హైదరాబాదులోని మల్లారెడ్డి మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్లో ఫ్రీ సీటు వచ్చిందని తెలిసింది. అలా మా సింధు కాలేజీలో చేరి మొదటి సంవత్సరం పూర్తి అయ్యాక
పరీక్షల సమయంలో బాగా చదవలేదు అనుకుని కొన్ని సబ్జెక్టులలో ఫెయిల్ అవుతానేమో అని కొంత ఆందోళనకు గురి అయింది. వెంటనే నేను తనకు ధైర్యం చెప్పి ఇంటి దగ్గరే ఉండి మన పిరమిడ్ హౌస్లో చదువుకోమని చెప్పాను. అలా తను మా పిరమిడ్ హౌస్లోనే ఉండి చదువుకుంటూ పరీక్షలు రాసింది. రిజల్ట్ వచ్చాక చూసుకుంటే ఫస్ట్ క్లాసులో పాస్ అయింది. ఇక్కడ విషయం ఏమిటంటే పిరమిడ్ హౌస్కు మరి సాధారణ ఇంటికి చాలా తేడా ఉంటుంది. పిరమిడ్ హౌస్లో కూర్చుని చదువుకుంటే ఏకాగ్రతతో పాటు జ్ఞాపక శక్తి కూడా పెరుగుతుంది. మా అమ్మాయి క్లాస్మేట్ మరి ర్యాంకర్ అయిన ఇంకొక అమ్మాయి హాస్టల్ రూంలో ఉండి చదివి పరీక్షలు రాస్తే ఆమె ఒక సబ్జెక్టు ఫెయిల్ కాగా ఫెయిల్ అయితానేమో అని భయపడిన మా అమ్మాయి పిరమిడ్ హౌస్లో చదువుకుని చక్కగా ఫస్ట్ క్లాస్లో పాస్ అయింది. ఇది నేను ఆ అమ్మాయిని కించపరచడానికి చెప్పడం లేదు కాని ఇక్కడ పిరమిడ్ హౌస్ యొక్క శక్తిని తెలపడమే నా ఉద్దేశం. పిరమిడ్ హౌస్కు మరి సాధారణ ఇంటికి చాలా తేడా ఉంటుంది. పిరమిడ్ హౌస్లో కూర్చుని చదువుకుంటే ఏకాగ్రతతో పాటు జ్ఞాపక శక్తి కూడా పెరుగుతుంది. మా పెద్దమ్మాయి డాక్టర్ స్నేహలతారెడ్డి తన వివాహం కట్టాల్, కైలాసపురిలోని మహేశ్వర మహాపిరమిడ్ శక్తి ప్రాంగణంలో జరగాలని కోరడంతో ఆమె వివాహాన్ని నవంబర్ 2025 1వ తేదీ ఉదయం 10:56 కైలాసపురిలో జరపడానికి నిశ్చయించుకున్నాము. అదే రోజు ఉదయం 5 గంటల నుంచి 7 గంటల వరకు పిప్పళ్ల ప్రసాద్ గారిచే సంగీత ధ్యానం కలదు. మీరందరూ సకుటుంబ సమేతంగా విచ్చేసి వధూవరులను ఆశీర్వదించవలసిందిగా కోరుకుంటున్నాము. మీ అందరికీ ఇదే ఆత్మీయ ఆహ్వానం. కసిరెడ్డి జ్యోతిరెడ్డి, జగదీశ్వర్ రెడ్డి. ఫోన్ నంబర్ 9401477445 9133106987.